నేను వివేక్ కలిసి పనిచేసినాం తెలంగాణ ఉద్యమంలో. మేమంతా కూడా పోలవరం బస్ యాత్ర పెట్టినప్పుడు నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో ఒక రాత్రి ఆ బస్సులోనే మా మిగిలిన విద్యార్థి నాయకులంతా కూడా హాస్టల్లో పడుకుంటే వివేక్ నేను ఇద్దరం కూర్చొని ఆ బస్సులోనే రాత్రంతా కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భం నాకు గుర్తుకొస్తా ఉన్నది. వివేక్ ఏం మాట్లాడిందంటే, అప్పటికే వివేక్ ఈ రాష్ట్రంలో శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలు చేస్తున్నటువంటి దోపిడీని వ్యతిరేకించాలని చెప్పేసి, కార్పొరేట్ దోపిడీ వ్యవస్థ ఉన్నదని చెప్పేసి పోరాటం చేసిండు. విద్యారంగంపై కూడా తను అనేక సార్లు విమర్శనాత్మకమైనటువంటి ప్రశ్నలు వేసిండు. అన్న, మనం ఈ విద్య చదువుకుంటే రేపు భూమ పెడుతుందా, మనకు పని దొరుకుతుందా, ఈ చదువులలో మనకు పని దొరికే అవకాశం ఉందా, మనందరికీ కూడా మన తల్లిదండ్రులకు భూమ పెట్టగలుగుతాం మనం అని చెప్పేసి ఎన్నో సందర్భంలో ప్రశ్నించిండు. ఈ విద్య కేవలం బానిసలను తయారు చేసేటట్టున్నది. ఇది కంపెనీలలో మనం వాళ్ళకు సేవకులుగా పారిశ్రామికులకు తక్కువ జీతాలకు పనిచేసేటట్టున్నది అని చెప్పేసి తన ఎన్నో సందర్భాలలో మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నది. విద్యారంగం మీద పోరాటం చేసిండు. అదే సందర్భంలో తెలంగాణ కోసం జరుగుతున్నటువంటి విద్యార్థి పోరాటాన్ని కూడా తన దగ్గరుండి గమనించిండు, అందులో పాల్గొన్నాడు. ఆ సందర్భంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు, రాళ్ళు రువ్వుకోవడం, టియర్ గ్యాస్లు పోల్చడం, ఇట్లాంటి అనేక సంఘర్షణలో తన భాగస్వామ్యం తను పోరాటం చేసిండు. అదే కాకుండా ప్రజా సంఘాలు సుందరయ్య భవన్లో ఎన్నో సమావేశాలు నిర్వహించినప్పుడు తనకు ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ హాల్లో కట్టిండో అట్లాంటి అనేక నినాదాలు తను పేష్ చేసిండు. అదేవిధంగా ర్యాలీలలో ముందు వలస నిలిచిండు. ఇట్లా అనేక అవగాహనతోటి తన అవగాహన క్రమక్రమంగా పెంచుకుంటూ ఆ రోజు రాత్రి మేమిద్దరం కలిసి ఆ బస్సులో మాట్లాడుకున్న సందర్భంలో, అన్న మనం బస్సు యాత్ర చేస్తున్నాం, హైదరాబాద్ నుంచి ప్రారంభించినాం, కరీంనగర్ పోయినాం, ఇట్లా నిజామాబాద్ వచ్చినాం. ఇట్లా మనం బస్ యాత్ర ప్రారంభిస్తూ వస్తున్నప్పుడు ఈ పోలీసులు మన బ్యానర్లకు ఇటో 10 మంది వచ్చి మనల్ని ఎందుకు భయపెట్టిస్తున్నారు, ఎందుకు ప్రజలను ఇక్కడ దూరంగా ఉంచుతున్నారు, మనల్ని ఎందుకు ఇట్లా భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడినప్పుడు అది వాళ్ళ డ్యూటీ, వాళ్ళు పై ఆఫీసర్లకు వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కావచ్చు, అదే అందుకోసం వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి నేను మాట్లాడితే, లేదు మరి ప్రజాస్వామ్య దేశం అంటావు కదా, మరి ఏది ప్రజాస్వామ్యం, నిరసన తెలిపే హక్కు లేదా అని చెప్పేసి మాట్లాడిండు. ఆ సందర్భంలోనే ప్రజాస్వామ్యం అంటే నాకైతే ఏం భ్రమలు లేవు, నీకేమైనా భ్రమలు ఉన్నాయా అని చెప్పేసి అడిగాడు. ఎందుకు అట్లా అంటున్నావు అని చెప్పేసి నేనంటే, ఒక ఆయనేమో బ్రాహ్మణత్వం అని చెప్పేసి పూర్తిగా నేను శ్రేష్ఠ మానవుని అని చెప్పేసి మాట్లాడతాడు, ఒక ఆయనేమో అంటరాని వాడవుతాడు, ఒక ఆయనేమో కోట్లకు పడగలుగుతాడు, ఒక ఆయనేమో నిరంతరం పనిచేసినా కూడా తనకు తినడానికి తిండి చక్కగా దొరకదు. మరి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ అని చెప్పేసి తను అడిగిండు. అన్న, ప్రజాస్వామ్యం అంటే నాకైతే ఇలాంటి భ్రమలు లేవని చెప్పేసి మాట్లాడాడు. ఆ క్రమంలోనే మన బస్సు యాత్ర ఎక్కడ పోతుందని అని అడిగాడు. ఈ బస్సు యాత్ర పోలవరం దాకా పోతుందని చెప్పేసి నేను మాట్లాడినా. సరే మరి పోదాంపా అని చెప్పేసి మాట్లాడి, ఆ తర్వాత ఏం జరుగుతుందని చెప్పేసి అడిగాడు. పోలవరం పోతుంది, అక్కడ మనం నిరసన తెలియజేస్తాం, ఆ తర్వాత పోలీసులు మనల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి నేను అన్నా. అవును, మరి పోలీసులు అరెస్ట్ చేస్తారు, మరి పోలవరం ఆగిపోతా అని చెప్పేసి అడిగాడు. పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఆ బస్సు పట్టుకొని మళ్ళీ మనం హైదరాబాద్కి వస్తాం, మళ్ళీ మనం నిరాళిస్తాం, మరి పోలవరం ప్రాజెక్టు ఆగిపోతా అని చెప్పేసి అడిగాడు. అయితే పోలవరం ప్రాజెక్టు ఇలాంటి దోపిడీ పథకాలన్నీ కూడా ఆగిపోవాలంటే మనం ఏదో నిరసన తెలియజేస్తే సరిపోదు, ఇది మొత్తం కూడా కార్పొరేట్ రాజ్యం నడుస్తుంది, ఇక్కడ మనవాదం నడుస్తుంది. అందుకోసం మనం ఈ ఆదివాసుల యొక్క సమస్యలు పరిష్కారం కావాలంటే మనం పూర్తి స్థాయిలో ఉద్యమంలో పనిచేయాల్సిన అవసరం ఉన్నది, ఈ ప్రజాస్వామ్యం మీద ఎలాంటి భ్రమలు ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి తను నిశ్చయించుకొని తను పూర్తికాలం ఉద్యమ కార్యకర్తగా తను విప్లవోద్యమంలో పోయిండు. ఆ వివేక్ ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు నాయకుడు అయిండు. నాలాంటి వాళ్ళందరికీ కూడా వివేక్ ఇలా నాయకుడు అయిండు. అదేవిధంగా యువతకు ఈరోజు వివేక్ నాయకుడు అయిండు. వివేక్ నాయకత్వం వహించి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక మార్గాన్ని సూచించిండు. వివేకే కాదు, ఇక్కడ శృతి కూడా మాతోటి అనేక సందర్భాల్లో కలిసి పనిచేసి తను పాటలు పాడింది, తను మహిళలపై జరుగుతున్నటువంటి హింసకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. వివేక్, కమల, సోని అయితే వారం రోజుల్లో పెళ్లి ఫిక్స్ అయ్యిండే, వారం తర్వాత పెళ్లి ఫిక్స్ అయ్యి పెళ్లి చేసుకోవాలి విప్లవోద్యమంలో తన భాగస్వామ్యం ఎంచుకొని పెళ్లికి సిద్ధమైనటువంటి ఒక యువ కామ్రేడ్ను ఆ రోజు వాళ్ళు పొట్టును పెట్టుకోవడం జరిగింది. వివేక్, కమల, సోని, అదేవిధంగా శృతి, విద్యాసాగర్
వీళ్ళంతా కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి కార్పొరేట్ మారణ హోమానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటంలో ముందుకు వెళ్ళు. రాజ్యం మాట్లాడుతుంది కదా, విప్లవోద్యమం పని అయిపోయింది, అందులో అంత ఆరోగ్యం ఖరాబ్ అయినారు, ఆరోగ్యం చెడిపోయినారు, అంత ముసలి వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే వివేక్ ఎవరు, కమల ఎవరు, సోని ఎవరు, ఇక్కడ శృతి ఎవరు, సాగర్ ఎవరు, మొన్నటికి మొన్న రాకేష్ ఎవరు, భూమికి ఎవరు, యువకులంతా ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా యూనివర్సిటీల్లో చదువుకున్న వాళ్ళు, మేధావులు. వీళ్ళంతా కూడా ఈ దేశంలో సమసమాజం ఉండాలని చెప్పేసి మాట్లాడిండు. వివేక్ ఇంకొక విషయాన్ని గుర్తు చేశాడు. విద్యా వ్యవస్థల మొత్తం కూడా మనవాదం ఉన్నది, మనవాదంతో ఈ వ్యవస్థను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడాడు. తను మేధావాన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఒక సందర్భాన్ని గుర్తు చేస్తా. తను ఏమన్నాడంటే, అన్న మన పుస్తకాలలో మొత్తం కూడా సంస్కృత భావజాలం, పాత చరిత్రకు సంబంధించిన భావజాలం ఉంది తప్ప ఒక శాస్త్రీయ భావజాలం ఎక్కడిది అని చెప్పేసి ప్రశ్నించాడు. ఆ క్రమంలో తను అడిగిండు, తల నుంచి ఎట్లా మనుషులు పుడతారు, భుజాల నుంచి మనిషి ఎట్లా పుడతారు, తొడల నుంచి మనిషి ఎట్లా పుడతారు, పాదాల నుంచి మనిషి ఎట్లా పుడతారు అని చెప్పేసి తను అడిగిండు. ఇది మనవాదం కాదా, ఇది చదువుకొని మనం ఏం చేయాలని చెప్పేసి మాట్లాడాడు. అయితే మరి వీళ్ళంతా తొడల నుంచి, తలల నుంచి, భుజాల నుంచి మనుషులు పుడితే మరి ఈ హాస్పిటల్ ఎందుకు, ఈ గైనిక్ డిపార్ట్మెంట్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు ఈ పని చేస్తున్నాయి, మతం గొప్పదా సైన్స్ గొప్పదా అనేటువంటి అనేకమైనటువంటి తాత్విక ప్రశ్నలు ఈ సమాజం ముందుంచి ఈరోజు తను విప్లవోద్యమంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది. మిత్రులారా, ఈ సందర్భంలో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామంటే కగార్ యుద్ధం కొనసాగుతుంది. వివేక్ అమరత్వం పొందిన రోజు, ఆ రోజు ఏమైతే జరిగిందంటే, మేము మొట్టమొదటిసారి ఉస్మాన్ యూనివర్సిటీలో వివేక్ అమరత్వానికి సంబంధించి తనను గుర్తు చేసుకుంటూ, తన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, తను ఎందుకు విప్లవకారునిగా మారని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీ ఐసిఐసిఆర్ హాల్లో ఒక పెద్ద మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత యోగానంద్ సార్కు తెలుసు, మేము కాకతీయ యూనివర్సిటీలో ఇంకొక మీటింగు ఏర్పాటు చేసి తను ఎందుకోసం పోరాటం చేసిన విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి ప్రయత్నం చేసినప్పుడు యోగానంద్ సార్ను మమ్మల్ని యూనివర్సిటీ హాస్టల్ నుంచి మా వెంట పోలీసులు 2 వ్యాన్లు వెంబడిస్తూ వస్తూ యూనివర్సిటీకి వెళ్ళి మీరు గేటు బయటికి వేదాకా మీ వెంటనే వస్తామని చెప్పేసి మమ్మల్ని వెనుక నడుచుకుంటా ఈ మీటింగ్ జరగడానికి వీలే అని చెప్పేసి పోలీసులు మా వెనుక రావడం జరిగింది. అయినప్పటికీ మేము పోలీసుల కళ్ళు కప్పి అదే యూనివర్సిటీలో మేము ఏదైతే హాల్ అనుకున్నామో ఆ హాల్ కాకుండా ఇంకొక హాస్టల్లో ఒక సభ నిర్వహించడం జరిగింది. ఆ సభను విజయవంతం చేయడం జరిగింది. ఇలాంటి కనీసం తన త్యాగాన్ని గురించి మాట్లాడుకునే అవకాశం లేకుండా యోగానంద్ సార్ను మమ్మల్ని అందరినీ బయటికి ఆ యూనివర్సిటీ హాస్టల్ బయటికి గేటు బయటికి వెళ్ళదాకా మా వెనుక రావడం జరిగింది. ఇలాంటి ప్రజాస్వామ్యం ఈ దేశంలో కొనసాగుతుందని చెప్పేసి, ఈ రాజ్య అణచివేత కొనసాగుతుందని చెప్పేసి, ఈ అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి ఈరోజు వివేక్ పూర్తిగా విప్లవకారుడుగా మారడం జరిగింది. కగాల్ సందర్భంలో మనం గమనించాల్సింది ఏంటంటే, అమిత్ షా మొన్న వచ్చి నిజామాబాద్ లో మాట్లాడిండు, తెలంగాణ మొత్తం మావోయిస్టులు అడ్డా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు, ఈ యుద్ధాన్ని మేము ఆపమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో ఆదివాసీలు ఏం కోరుకుంటున్నారు, మన నుంచి కొంచెం సంఘీభావాన్ని కోరుకుంటున్నారు, సానుభూతిని కోరుకుంటున్నారు. మన నుంచి ఇక్కడ ఏదైతే చాదనైతే అది మీరు చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మనం అందరం ఇక్కడ తుపాకులు అయితే పట్టలేదు కదా, తుపాకులు పట్టలేం కదా, మనందరం రకరకాల పనులలో ఉన్నాం కదా. ఈ రోజు ఎట్లయితే ఇక్కడ గుమిగి ఉన్నామో అదే విధంగా అమిత్ షా మరొకసారి తెలంగాణలోకి వస్తే అందరం కూడా ఇలాగే రోడ్ల మీదకి వచ్చి అమిత్ షా గోబ్యాక్ అని చెప్పేసి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అమిత్ షాను ఈ భూమి మీద అడుగు పెట్టాల్సిన అవసరం, ఈ తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టినకుండా చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మనకు తోచిన పద్ధతులలో బీజేపీని ఒంటరి చేయాల్సిన అవసరం ఉన్నది, బీజేపీని తెలంగాణ నుంచి తనుగొనవలసిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే మనం తెలంగాణలో ఈ ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఎవరైతే పోరాటం చేసిందో ఈ శృతి, సాగర్, అదేవిధంగా వివేక్, కమల, సోని, రాకేష్, భూమిక ఇలాంటి మన తరం యువకులకు మనం సరైనటువంటి నివాళులు అర్పించినటువంటి సందర్భం అవుతుంది. అమిత్ షాను అదేవిధంగా బీజేపీని మనం తల్లి తరవాలని చెప్పేసి తెలియజేస్తూ, వివేక్ వివేక్ ఎప్పుడు కూడా చనిపోలేదు. ప్రతి సందర్భంలో కార్పొరేట్ కు వ్యతిరేకంగా మనం వినిపించే, మనవాదానికి వ్యతిరేకంగా మనం వినిపించే ప్రతి గొంతులో వివేక్ ఉంటాడు, ప్రతి గొంతులో శృతి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి గుండెల్లో వివేక్ ఉంటాడు. కోట్లాది మంది పీడిత ప్రజల గుండెల్లో వివేక్, శృతి, అదేవిధంగా కమల, సోని, అదేవిధంగా మొన్నటి చనిపోయినటువంటి అమరత్వం పొందినటువంటి రాకేష్, భూమిక, వేలాది మంది అమరవీరులు పీడిత ప్రజల గుండెల్లో ఎప్పుడు కూడా విప్లవ క్రాంతులు వెలిగిస్తూనే ఉంటారు. వాళ్ళకు అమరత్వం లేదు, వాళ్ళు మరొక నూతన తరాన్ని తయారు చేస్తారు, ఆ మార్గంలో ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జోహార్లు వివేక్ కు, జోహార్లు శృతికి, జోహార్లు రాకేష్ కు, జోహార్లు పీడిత ప్రజల ముద్దు బిడ్డలందరికీ. ఓడిద్దాం కగార్ యుద్ధాన్ని.